మనుషులు మాట తప్పేస్తారు. నేను చెప్పాను కదా, చాలా సందర్భాల్లో ఈ మాట నేను వాడుతూ ఉంటాను. ఏమనంటే, ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చే మాట నిలవదు, ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సఫలమవ్వవు. ఈ రెండు చేయకూడదు. ప్రమాణాలు చేసే వాళ్ళందరూ ఎవరంటే, ఆనందం బాగా ఎక్కువైపోయి, మదిలో ఆనందం నిండిపోయి, రే నీకు అది చేసేస్తా, నీకు ఇది ఇచ్చేస్తా, నువ్వేం భయపడద్దులే, నేను ఉన్నాను. అదే కనుక వచ్చినప్పుడు మాట ఇచ్చిన వాడు ఆమెడంత దూరం పారిపోతాడు కష్టంలో వచ్చినప్పుడు. మనుషులు మాటలు ఇస్తారే తప్ప, ప్రమాణాలు చేస్తారే తప్ప, ఏ ఒక్కరు కూడా ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేయరు. ఎవరు కూడా. నో వన్ ట్రైస్ టు ప్రూవ్ దర్ ప్రామిస్. ప్రమాణాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాన్ని ఎవరు కూడా చెయ్యరు. అలాంటి మనుషులని మీరు నమ్ముకోకూడదు అన్నది నా ఉద్దేశం. ఈడేమంటాడంటే, రారా నది దాటిస్తాను, నిన్ను తీసుకెళ్తాను, ఒడ్డుకు చేరుస్తానంటే, ఇటువైపు ఉన్నాడు అంటాడు, నాకు ఈత రాదు కదా, మరి నన్ను ఎలా తీసుకెళ్తావు అంటే, నాకు వచ్చు కదా, నీకెందుకు భయం, నేనున్నాను రా అని చెయ్యి పట్టుకొని నదిలో తీసుకెళ్ళి వాడు ఈదుకుంటూ వీని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. సగం నదికి వెళ్ళిపోయాక ఇంట్లో ఏదో పని గుర్తొస్తుంది. ఇంట్లో పని, రే మర్చిపోయాను రా, ఇంట్లో వచ్చిన పని ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అంటే, రే నిన్ను నమ్ముకొని నేను వచ్చాను, నాకు ఈద రాదు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటంటే, మరి నేనేం చేయలేను, నాకు ఇంట్లో పని ఉంది అని ఆ వదిలేసి వెళ్ళిపోతే, నమ్ముకున్న వాళ్ళనాడు పరిస్థితి ఏంటి? ముందు ఎంత డిస్టెన్సో వెనక అంతే డిస్టెన్స్. వీడు ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి రావాలన్నా ఈదాలి. వీడికేమో ఈత రాదు, వీడు నమ్ముకున్నది ఎవరిని? పక్కనున్నాడు. వాడేమో పని ఉందని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? దేవుడు మహా అద్భుతం చేసి పైకన్నా ఎగిరిపోవాలి, లేదంటే సత్యం తెలుసుకుని ప్రాణమನ್ನು వదిలేయాలి. ప్రాణమే వదిలేస్తావు, నీటిలోనికి దిగిపోతూ అప్పుడు తెలిసే సత్యం ఏంటో తెలుసా? మనుషులని నమ్మకూడదు, మనుషుల వాగ్దానాలు నమ్మకూడదు, మనుషుల ప్రమాణాలు నమ్మకూడదు. మనుషులు నమ్మితే మోసపోతాం. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? నీటిలో మునిగిపోయి గిల కొట్టుకొని చచ్చిపోయేటప్పుడు అర్థమైంది. చచ్చిపోయేటప్పుడు సత్యం అర్థమైతే ఉపయోగం ఉంటుందా? ఉండదు. చచ్చిపోయాడికి సత్యం తెలిసింది అనుకోండి, ఎవరికైనా చెప్పగలడా? పోనీ వాడు మారగలడా? రెండూ ఉండవు. తెలుసుకున్న పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. మనిషి నమ్మితే జరిగేదేంటి? నష్టం. మనిషి నమ్మితే జరిగేది నష్టం. నా ఆశ ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ మనిషిని కూడా నమ్మి, నేను మనిషి అంటున్నా, మనిషి అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ప్రియుడు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ ట్రస్ట్ ఇన్ హ్యూమన్ ప్రామిసెస్. మానవుల ప్రమాణాలు నమ్ముకుంటే నష్టపోతావు, కన్నీళ్ళు పెట్టుకుంటావు. మరి ఎవరు నమ్ముకోవాలి పాస్టర్ గారు? ఎవరు నమ్ముకోవాలి? మరి అదే కదా వర్తమానం, అదే చెప్తా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైన, ఘనమైన, బలమైన ప్రమాణం ఒకటి చెప్తాను. అయితే ఈ ప్రమాణం ఎక్కడ జరుగుద్ది, ఎవరు చేస్తారు, ఎవరితో చేస్తారు అంటే, ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. అయితే ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు చేసే ప్రమాణం అన్నాను కదా, వీళ్ళకు కలిగిన ఆనందం చేసే ప్రమాణం కాదు ఇది మూడో వ్యక్తి పలికిస్తే చేసే ప్రమాణం. ఆయన ఏది చెప్తే ఇలా చెప్తారు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? నీ కష్టంలో తోడుగా ఉంటాను ఆయన చెప్తాడు. ఇక్కడ వీళ్ళు చెప్పేస్తారు, నీకు అనారోగ్యంలో తోడుగా ఉంటాను, ఇబ్బందుల్లో తోడుగా ఉంటాను, ఆనందంలో ఇవన్నీ ఎందుకు, నీ చచ్చిపోయేంత వరకు నీకు తోడుగా ఉంటాను నేను అని ప్రమాణం చేస్తారు. ఒకరికొకరు చేసుకుంటారు. ఈ ప్రమాణం చేసేటప్పుడు బోళ్ళంతమంది సాక్షులు ఉంటారు. స్నేహితులు, తెలిసిన వాళ్ళు, క్రైస్తవులు, సంఘ సభ్యులు, పాస్టర్ గారు, ఇరుగు పొరుగు వాళ్ళు, అన్యులు, బోళ్ళంతమంది సాక్షుల మధ్యలో ఈ ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు. ఈ ప్రమాణాన్ని ఏమంటారు? మీ అందరికి ఆల్రెడీ బల్బులు వెళ్ళిపోయింది. ఏం ప్రమాణం ఇది? అందరూ చెప్పాలి. ఏం ప్రమాణం? పెళ్లి ప్రమాణం. ఈ పెళ్లి ప్రమాణం చేసుకున్న తర్వాత వీళ్ళు చెప్పిన వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు చెప్తారులే, ఎందుకంటే ఆయన చెప్పాలి కాబట్టి చెప్పేస్తాడు. అనుభవించాల్సింది, వాగ్దానం నెరవేర్చుకోవాల్సింది ఎవరు? పాస్టర్ గారా? కాదు కదా, చేసిన వాళ్ళే. అంటే భార్య భర్త, భర్తకు భార్య, భార్యకు భర్త ప్రమాణం చేసుకున్నాక ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది. ఒకవేళ నెరవేర్చకపోతే సాక్షులందరూ కూడా నిలబెట్టి కడిగేయచ్చు. ఎందుకంటే, రే ఆ రోజు ఇలా చెప్పావు కదా నీ భార్యతో,
ఆ రోజు అలా చెప్పేవా నీ భర్తతో అని అడగచ్చు అన్నమాట. అందరి సమక్షంలో ప్రమాణం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆనందం. ఏం ఆనందం? మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మేమిద్దరం ఒకటైపోతున్నాం, 2 కుటుంబాలు కలిసిపోతున్నాయి అని ఆనందం అనమాట.